సన్నిధిని కోల్పోతున్న యుద్ధ సన్నద్ధులు అనే శీర్షికలో మరో అంశాన్ని మనం ఇది మాట్లాడుకోబోతున్నాం. దేవుని సన్నిధి చాలా అమూల్యమైనది. ఒక్క దినం అక్కడ గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టత మనకు లభిస్తుంది. ఆ మాటను బట్టి అర్థమవుతుంది మన జీవితకాలం అంతా కూడా ఆయన సన్నిధిలో గడపాల్సిన వారమేనండి. అలాంటి సన్నిధిలో నుంచి తొలగిపోతున్నారు ఏర్పరచబడిన వారి గురించి మనం నేర్చుకుంటున్నాం. నిజానికి దేవుని సన్నిధిలో నిలుచుంటే వారికి ఎన్నో విషయాలు అర్థమవుతుంటాయి. దైవ స్వరూపం ఏర్పడుతుంది. దేవుని ఆలోచనల్లో ఆలోచించగలుగుతారు, దేవునిలాగా ప్రవర్తించగలుగుతారు. అయితే బలహీనతలను బట్టి, లోక సంబంధమైన బలహీనతలను బట్టి దాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని స్వభావం అంటే ఎలా ఉంటుంది? ఎందుకు మనల్ని ఆయన సన్నిధిలో నిలుచున్నామంటున్నారు అని మనం ఆలోచించగలిగితే, ఈరోజు మీతో వచ్చిన కథనాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. టెన్ భూమ్ గారి కుటుంబం హాలాండ్లో భక్తి గల క్రైస్తవ కుటుంబం. టెన్ భూమ్ ఆయన పేరు. 2వ ప్రపంచ యుద్ధంలో నాజీల నుండి తప్పించుకుని తలదాచుకునే యూదులు ఉన్నారు కదా, వారిని కనపడితే చంపేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో వారిని ఆదరించేవారు లేనప్పుడు ఈ టెన్ భూమ్ గారి కుటుంబం వారికి ఆశ్రయం ఇచ్చింది. మరి ఆశ్రయం ఇచ్చారని తెలిస్తే వారికి శిక్ష పడిపోతుంది. అయినా సరే వారిని కాపాడుతూనే ఉన్నారు. అలా ఒకవేళ వాళ్ళని ఆశ్రయం ఇచ్చారని దొరికితే చెప్పుకోలేని శ్రమలు పెడతారు. ఈజీగా ముందు చావు ఎవరి కోసం ఎదురు చూస్తుంది. నిజానికి ఆ సమయంలో యూదులను దాయటం అంటే వారి సభలో దోషిగా నిలబడ్డమే, వారి చేతులను వెళ్ళిపోయినట్టే. తను లెక్క చేయకుండా చాలా కాలం పట్టు యూదులకు ఆశ్రయం కల్పించి పట్టుబడిపోయింది ఈ టెన్ భూమ్ గారి కుటుంబం. ఎవరెవరు ఉంటారు ఈ కుటుంబంలో? టెన్ భూమ్ గారు 2 కుమార్తెలు ఉంటారు. ఆ కుమార్తెల పేర్లు కోరి, బెట్సీ, 2 పేర్లు. అయితే ఈ ముగ్గురు దొరికేశారు. యూదులను దాస్తూ మానవత్వం కలిగి మరణం పాలైపోతున్న వారిని దాయడానికి ప్రయత్నించి చానాలు దాశారు. కానీ ఒకరోజు పట్టుబడిపోయారు. వర్ణింపసఖ్యం కాని క్రూరత్వం, అమానుషమైన చిత్రహింసలు వారికి విధించారు. వారు భయంకరమైన రావెన్స్బ్రక్ అని ఆయన శిబిరానికి తరలింపబడ్డారు. చాలా క్రూరుడైన. అక్కడ సైనికులు ఉంటారు, వాళ్ళు కూడా చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటారు, చిత్రహింసలు పెడుతుంటారు. అయితే వారి చేతుల్లో టెన్ భూమ్ గారు మరియు బెట్సీ అనే కుమార్తె 2 కూడా చనిపోయారు. కానీ ఒక కుమార్తె మిగిలింది, ఆమె పేరు కోరి. తర్వాత యుద్ధం ముగిసిపోయింది, విడుదల వచ్చింది, కోరి విడిపించబడింది. ఇక దేవుని సువార్త ప్రకటించడానికి ఆమె జర్మనీకి వెళ్ళింది. ఒక రాత్రి సభలో ఆమె ప్రసంగిస్తుంది. ఆమె చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక అద్భుతమైన మాట చెప్పింది ఆమె. ఏమనంటే, మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ప్రభువు వాటిని లోతైన సముద్రంలో పడేసి ఇక్కడ గాలం వేయరాదు అనే బోర్డు పెడతాడట. మీకు అర్థమవుతుందన్నమాట. మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆ పాపాలని ప్రభు ఏం చేస్తారంటే లోతైన సముద్రంలో పడేసి ఇక్కడ గాలం వేయరాదని బోర్డు పెడతాడట. ప్రసంగంలో ఆ మాట చెప్పిందనే.
ఆరాధన ముగిసింది, ప్రజలంతా మౌనంగా బయటికి వెళ్ళిపోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం కోరి నిలబడ్డ ఆ సభావేదిక దగ్గరికి వస్తున్నాడు. వచ్చి ఆ వైపు దీర్ఘంగా చూస్తున్నాడు. అతడు నీలిరంగు దుస్తులు ధరించున్నాడు. పుర్రే 2 ఎముకలు ఉంటాయి చూడండి, ప్రమాదం అనే చోట కనబడుతుంది. అలాంటి బొమ్మ కలిగిన ఒక టోపీని ధరించాడు. దగ్గరకంట వచ్చిన తర్వాత ఆమె గుర్తుపట్టింది ఇతడు ఎవరంటే ఆ రావెన్ బ్రక్ శిబిరంలో ఒక క్రూరుడైన బంట్రోతు, సోదరిని తండ్రిని తనను హింసించిన వారిలో ఇతడు ఒకడు క్రూరుడు. అతడు కోరి దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఆమె వైపు చేయి చాచి, అమ్మ గొప్ప సందేశం ఇచ్చావు. అయితే మీరు చెప్పినట్లే మన పాపాలన్నీ సముద్రం అడుగు భాగంలో పడేయబడ్డాయని తెలుసుకోవడం చాలా బాగుంది, మీరు చెప్పినట్టు చాలా బాగుంది అంటూ మాట్లాడుతుంటే ఒక్కసారి ఆయన ముఖంలో చూడగానే తాము అనుభవించిన శిక్ష, తమ సోదరి తమ తండ్రి చచ్చిపోవటం కోరికి గుర్తొస్తున్నాయి. ఆ జ్ఞాపకాల్లోనికి ఆమె వెళ్ళిపోయింది. ఆమె రక్తం ఉడికిపోవటం ప్రారంభించింది. అతను ఇంకా మాట్లాడుతూ, మీరు రేవన్స్బ్రగ్ గురించి చెప్పారు, నేను అక్కడ బంట్రోతుగా ఉన్నాను. కానీ ఎప్పటి నుంచి అక్కడ ఉండి శ్రమలకు అనేకులు గురి చేసిన తర్వాత నాకు మారు మనసు వచ్చింది. నేను క్రైస్తవునిగా మారాను. అక్కడ నేను చేసిన క్రూరమైన పనులంటిని దేవుడు క్షమించాడని నాకు తెలుసు. కానీ అదే మాట మీ నోటి నుండి కూడా వినాలని ఆశపడుతున్నాను. చెప్పండి. దేవుని మాటలు చెప్పిన మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నన్ను క్షమిస్తారా అని అడుగుతున్నాడు. ఒక క్రూరుడు, భయంకరుడు. ఆమె అసహనంగా కనిపిస్తున్న తీరు ఆమెలో రగులుతున్న కోపాన్ని, క్షమించలేని పరిస్థితిని చూపెడుతున్నాయి. ఆమె అలా మీరు నిలబడిపోయింది. ఆమె ఏంటి ఇంత దుర్మార్గుడు, నేను ఎలా క్షమించాలి? ఆమె కడుపులో వేదన ప్రారంభమైంది. అతడు యూదులపై చేసిన అనాగరిక దురాగతాలు, తన కుటుంబంపై చేసిన హింసలన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నిలబడిపోయింది. అయితే కోరి అలాగే కదలకుండా నిలబడింది. ఆమె జవాబు ఇవ్వడానికి కొన్ని సెకండ్లు మాత్రమే పట్టింది. కొన్ని సెకండ్లో రిప్లై ఇచ్చింది. ఆమె తొదకమే తన కోటు చేబులోంచి చేయి తీసి ఆ మాజీ బంట్రోతు చేతుల్లో పెట్టి ఇలా చెప్పింది, ఒకవేళ దేవుడు నన్ను క్షమిస్తే నిన్ను క్షమించకుండా నేను ఎలా ఉండగలను? ఒకవేళ దేవుడు నన్ను క్షమిస్తే నిన్ను క్షమించకుండా నేను ఎలా ఉండగలను? ఈరోజు చూడండి, మనలో చాలామంది ఆయనలో క్షమించబడ్డాం, కానీ మనలో లేనిదే మనం క్షమించాల్సిన వారిని క్షమించలేకపోవటం. ఆ మాట విన్నారు. ఇప్పుడు క్రీస్తులో ఒక్కరైన మాజీ బంట్రోతు, మాజీ ఖైదీలు చాలాసేపు ఒకరి చేతిలో ఒకరు గట్టిగా పట్టుకున్నారు. చాలా ఆనందం అయిపోయింది వాళ్ళకి. మన చేతులతో తండ్రిని చంపేశాం, మన చేతులతో మీ సోదరిని చంపేశాం, మనల్ని క్షమించగలుగుతుంది. చూసారా క్రీస్తు ప్రేమ? అది క్రీస్తును పోలిన ప్రవర్తన గురించి ఆలోచించినప్పుడల్లా నా మనస్సు టెన్భూమ్ కుటుంబం వైపు తప్పనిసరిగా వెళుతుంది. ఎంత దుఃఖం, ఎన్ని శ్రమలు, ఎలాంటి అవమానం అయినా వీటన్నిటిలో తమ గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించగలిగే క్రీస్తు మనస్సు వారికి ఉంది. వారు కోపపడలేదు, నిరాశపడలేదు, దేవునిపై ఫిర్యాదు చేయలేదు. వీటన్నిటిని వారు యేసు ప్రభు ప్రేమకు, కృపకు సాక్షులుగా నిలిచి నాజీ క్రూరత్వపు మంటల్లో తమను బాధించిన వారిని క్షమించారని ఈ మాటలు విలియం మెక్డొనాల్డ్ రాస్తున్నాడు. కోరి జీవితం ఆదర్శప్రాయమైపోయింది. తండ్రి చచ్చిపోయాడు, చిత్రహింసల పాలై. ఒక మంచి కుటుంబం కష్టాల్లో ఉన్న వారిని ఆదరిస్తున్నారు వాళ్ళు. చెల్లి చచ్చిపోయింది, ఒంటరి బ్రతుకు, క్రీస్తు కొరకే బ్రతకాలనుకుంది. చెబుతుంది, మీరంత ఘోర పాపులైనా మీరు ప్రభువును క్షమించమని అడిగితే ఈ పాపాలు లోతైన సముద్రంలో పడేసి ఇక్కడ గాలం వేయకూడదని బోర్డు పెడతాడట. ఆ మాట కదిలించిందండి జనాల్ని.
ఆ మాట విన్న ఒకనాటి క్రూరుడు మారి దగ్గరకు వచ్చి నన్ను క్షమిస్తున్నావా అని అడుగుతున్నాడు. చూసారా, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మనం దేవుని సన్నిధిలో నిలుచుండడం ద్వారా అనేకులు ఆ సన్నిధికి రాబడతారు. కానీ లోక సంబంధమైన పరిస్థితులు ఏవో మన నెత్తి మీదకి వచ్చినాయి, దేవుడు కూడా తెలియని వచ్చినప్పుడు భ్రమపడుతుంటాం. మనం అన్నీ అని తెలుసు, వచ్చినప్పుడు కదిలిపోతాం, దేవుని చేతిలో వాడబడం. ఎలా ఉంది మన జీవితం? ఆలోచించవలసిందే ప్రేమిన వాళ్ళారా. అయితే ఈరోజు నేను యేసుక్రీస్తు వారి శిష్యుల గురించి మాట్లాడదలుచుకున్నాను, దేవుని కృపను బట్టి. ఎందుకంటే ఆయన శిష్యులు చాలా ఉన్నతమైన వారు, సాక్షాత్తు క్రీస్తు వారు చేసిన కార్యాలు చేసిన ఉద్దండులు వారు, గనులు వారు, క్రీస్తు చేత పంపబడిన అపోస్తలులు వారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. 12 మంది శిష్యులకు ఇచ్చాడు. ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగాన్ని స్వస్థపరచడానికి అధికారం ఇచ్చేసాడు. చాలా అద్భుత కార్యాలు చేస్తారు వీళ్ళు. కానీ 12 మందిలో ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని సన్నిధిని కోల్పోయినవాడు. ఆయనే ఇస్కరియోతు యోధా. మనందరికీ తెలుసు. ఎందుకైనా సాక్షాత్తు యేసుక్రీస్తు వారి సన్నిధిలో నుంచే దేవునితో సమానుడు కదైనా ఎందుకు తప్పిపోయాడు అంటే, ఆయనకు ఒక బలహీనత ఉంది. ఆయనకి డబ్బు అంటే చాలా ఇష్టం. ఎవరికి? ఇస్కరియోతు యోధాకి. ఆ తిరిగిన ప్రభు అతని చేతికి డబ్బు సంచి ఇచ్చాడు. ఇక చూసుకోండి, పెత్తనం చేతికొస్తే తన దురలవాటును, దుష్ట హృదయాన్ని ఎలా పెంచి పోషించుకోవాలో అతనికి తెలీదా? డబ్బు సంచి చేతిలో ఉంది, దాంట్లో దొంగిలించడం మొదలుపెట్టాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం, 93 పేజీ. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధా. అందరూ బాగానే ఉన్నారు. ఈయన మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఈ అత్తరెందుకు 300 ధ్యానారములు కమ్మి బేదలకు ఇయ్యలేదు? మంచి మాట అన్నాడా, చెడ్డ మాట అన్నాడా? మంచి మాటే అన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, వాడు ఇలాగూ చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయమని దొంగిలించుచూ వచ్చాడట. ఎవరైనా కానుకలు ఇస్తే అవన్నీ కానుకలన్నీ కలెక్ట్ చేసి తన దగ్గర ఉన్న సంచిలో వేసుకుంటూ ఉంటాడు. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యోధానే ఇమ్మంటారు. ఆయన ఏనాడు ఇప్పటి వరకు మన కలెక్షన్ ఎంతని అడగలేదు. ఈయన ఏ రోజు లెక్కలు ఎంతని చూపలేదు. అడగని యజమాని, చూపక్కర్లేని పద్ధతి ఉంటే ఎవరికి మాత్రం ఇలాంటి మనసు రాదు. శోధించబడుతున్నాడు ఆయన. ఈ లోక సంబంధంగా ఒక బలహీనతలో చిక్కుకున్నాడు. ధనాపేక్ష. ఏమంటున్నాడండి ఆయన? ఎత్తరెందుకు 150 రూపాయలకి అమ్మి బేదలకు సాయం చేయకూడదు? బేదలకు సాయం చేయడానికి ఏం చేయాలి? నాకు ఇస్తే నేను సంచిలో వేసుకుంటాను. అది ఇందుకీ 150 రూపాయల మీద మొక్కువే కానీ బేదల మీద ప్రేమ కాదు. అది
యేసుక్రీస్తు వారు గద్దించారు అక్కడ. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకునివ్వండి, బీదలు ఎల్లప్పుడూ మీతోనే కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అన్నాడు ఆయన. ఈ మాట అందరినీ ఉద్దేశించి అన్నాడు ఆయన, కానీ ఎవరికి తగలాలో వారికి తగిలేసింది. ఇస్కరియోతు యోధ. ప్రభు గద్దించినప్పుడు విసిగిపోకూడదు, మార్పు చెందాలి. ఎందుకంటే తాను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించుచున్నాడు కదా అని హెబ్రీ పత్రికలో రాశారు దేవుడు. కానీ గద్దింపు ఆయన కోపంగా తీసుకున్నాడు. ఎందుకు గద్దించాడు ప్రభు? నీలో ధనాపేక్ష ఉంది, నువ్వు దేవుని పనికి ఉపయోగపడేలా ఉంటే మార్పు చెందాలి అని ఆయన గద్దించారు. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. తిమోతి గారికి పౌలు గారు రాస్తున్న పత్రికలో మనం దీని గురించి చూడొచ్చు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:9. ధనవంతులకుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచేస్తాయి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. ఇది పౌలు గారు తిమోతికి రాస్తున్న మాటలు. జాగ్రత్త తిమోతి అని. ప్రభువుని ఎరిగిన ఒక బోధకుడు, ఒక గురువే శిష్యుడికి ఇన్ని మాటలు చెబుతుంటే ప్రభు ఎన్ని మాటలు చెప్పాలి? ప్రభు కూడా చెప్పారు, గద్దించారు. కానీ ఆ గద్దింపుకి మార్పు రాలేదు. ఈసారి ఎవరో ఇచ్చిన డబ్బులు ఈయన దొంగిలించటం కాదు, ప్రభువుని అమ్మేస్తే పోలే అనుకున్నాడు. 30 వెండి నాణాలకి బేరం పెట్టేశాడు. ఏమీ తెలియనట్టుగా ఆ రోజు పస్కా బలలో పాలుపుచ్చుకున్నాడు. ప్రభువారు ఇతన్ని మార్చాలని కాళ్ళు కూడా కడిగాడు. కానీ అతనిలో మార్పు రాలేదు. రొట్టె ముక్క ముంచి ఇచ్చి నువ్వు చేయింది చెయ్యి అన్నాడు ఆయన. అప్పుడు ఇస్కరియోతు యోధ వెళ్ళిపోతాడు. అప్పుడు శిష్యులందరూ ఏమనుకుంటారు? అదే యోహాను సువార్త 13వ అధ్యాయము 26వ వచనం. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికిచ్చదనో వాడే నన్ను అప్పగించేవాడు అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వాళ్ళలో ప్రవేశించింది. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పాడు. ఏం చేయాలి? నన్ను అప్పగించాలనుకుంటున్నావు కదా, త్వరగా అప్పగించు అన్నట్టు. ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగూ చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికి తెలియలేదు. డబ్బు సంచి యోధ యొద్ద ఉండిన గనుక పండుగకు తనకు కావలసిన వాటిని కొనుమని అయినను బేదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకునిది. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళిపోయాను. అప్పుడు రాత్రి వేళ. చూసారు, త్వరగా నువ్వు చేయాల్సింది చేయనగానే శిష్యులందరూ అనుకుంటున్నారు, డబ్బు సంచి ఆయన దగ్గర ఉంటుంది కదా, ఇస్కరియోతు దగ్గర ఏమైనా చేయమన్నారేమో ప్రభు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తుని అమ్మేసి గెత్సెమనే తోటలో శిష్యుల సమక్షంలో ప్రధాన యాజకుల శిష్యులు బంట్రోతుల ఇనప సంకెళ్లకు క్రీస్తును ముద్దు పెట్టి అమ్మేశాడు ఇస్కరియోతు యోధ. మనందరికీ తెలుసు.
అయితే ఆయన గురించి తర్వాత వ్రాయబడింది ఏంటంటే, యేసుక్రీస్తు వారిని పట్టుకుని తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నప్పుడు చూసి మారు మనసు పొంది పరుగున 30 వెండినాలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఇదిగో మీ డబ్బు, అతను విడిపించండి అంటే, నీది నీవే చూసుకో, మాకు సంబంధం లేదంటారు వాళ్ళు. ఇక డబ్బు తన దగ్గర ఉంచుకోలేక, క్రీస్తును రక్షించుకోలేక ఆ డబ్బును దేవాలయంలో గిరటేసి పరిగెత్తుకుని పోయి ఉరి పెట్టుకుని చచ్చిపోతాడు ఇస్కరియోతు యోధ. దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయినవాడు. మరి ఆ స్థానం దక్కించుకోవడానికి మరలా ఇంకో ఆయన వచ్చారు. ఆయన పేరు మత్తీయ. అది అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తాం. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 15 నుంచి చదువుతామా. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచిట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను. పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలం కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలినందున అతడి పేగులని బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను. కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అని కీర్తనల గ్రంథాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు పేతురు గారు. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 109వ కీర్తన 6వ వచనం నుంచి చదువుదాం. 109వ కీర్తన 6వ వచనం నుంచి చదువుదాం. దయచేసి తీసుకోండి. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచును, అపవాది వాని కుడి ప్రక్కన నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినంలో కొద్దివగునుగాక. వాని ఉద్యోగం వేరొకటి తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారు అగుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడుపడిన తమ ఇండ్లకు దూరంగా జీవనం వెదకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక. వాని కష్టార్జితం పరులు దోచుకుందురుగాక. వానికి కృపచూపు వారు లేకపోదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక. వాని వంశం నిర్మూలము చేయబడునుగాక. వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవునుగాక. చూడండి, ఇవన్నీ ఎవరి కోసం అనుకుంటున్నారు? యేసుక్రీస్తుని అప్పగించిన ఇస్కరియోతు యూదా గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనం ఇదంతా కూడా దావీదు గారు పలికారు. అదే ఇక్కడ అపోస్తలుల కార్యాల్లో పేతురు గారు గుర్తు చేస్తున్నాడు అనమాట వాళ్ళందరికీ. కాబట్టి 21వ వచనం చూద్దాం. కాబట్టి ఇదిగో అతని స్థానంలో ఒకరిని ఎన్నుకుంటున్నాం అన్నారు. ఇప్పుడు ఇద్దరు నిలబెట్టారు, బర్షబ అనబడిన యోసేపు మరియు మెత్తియా. చీట్లు వేయగానే వాళ్ళిద్దరు నిలబెట్టి ప్రార్థన చేశారు. 24వ వచనం, ఇట్లని ప్రార్థన చేశారు, అందరి హృదయమును ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోటుకు యోధా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలో అపోస్తలత్వంలో పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు కొనిన వాడిని కనబరచుము అన్నది. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరటి చీటి వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. అతడు స్థానం దక్కించుకున్నాడు. మత్తీయ స్థానం దక్కించుకున్నాడు. ఈ మత్తీయ ఇస్కరియోతు యూదా స్థానాన్ని ఆక్రమించాడు. చూడండి, మొన్న దినం ఏలియా గారి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో నుంచి తప్పిపోయాడు. ఆ స్థానంలోనికి ఎలీషా గారు వచ్చారు అని మనం నేర్చుకున్నాం. నిన్నటి దినం ఎలీషా గారి దగ్గర ఒక నమ్మకమైన శిష్యుడు ఉన్నాడు, గెహాజీ. అతడు తప్పిపోయాడు. అతని స్థానంలోనికి రాజులను అభిషేకించే ఒక శిష్యుడు వచ్చేసాడు. ఇద్దరు చూడండి, యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్లో అపోస్తలుల్లో పేరెన్నిక గన్నవాడే ఇస్కరియోతు యూదా కూడా.
ఇతడు తప్పిపోయాడు, ఇతని స్థానంలోనికి మత్తీయ అని ఆయన వచ్చేసాడు. మరి నీవు నేను తప్పిపోతే ఎవరొకరు వస్తారు? తప్పిపోకుండా జీవించగలమా? పేతురుకు కూడా తప్పిపోయే అవకాశం వచ్చింది, కానీ తప్పిపోకుండా సంతాపపడి ఏడ్చాడు. ఆయన స్థానం పదిలంగా భద్రం చేయబడింది. నీ పాపాల నిమిత్తం నువ్వు ఏడ్చి రోధించి ఒప్పుకునే స్వభావం నీకుందా? ప్రతి శనివారం సోదరులు పద్దే గారింట్లో పాప ఒప్పుకోలు ప్రార్థన జరుగుతుండేది. ఈ లాక్డౌన్ సందర్భంగా అక్కడికి వెళ్ళడానికి లేకుండా పోయింది. దేవుని సన్నిధిలోని ఈ మాటలు చెబుతున్నా, మీరు వింటున్నారు. ఈ పాప ఒప్పుకోలు ప్రార్థనకు ఒకవేళ మీరు దీన్ని స్వీకరిస్తే మీ జీవితాన్ని పరీక్షించుకోండి, మీ స్థానాన్ని పదిలిపరుచుకోండి. ఇస్కరియోతు యోధ ధనాపేక్షతో తప్పిపోయాడు, నిస్వార్థపూరితుడిన మత్తీయ చేర్చబడ్డాడు. మన జీవితాలు ఏంటి? ప్రభు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. నీవు కూడా ఇస్కరియోతు యోధావేనా? నువ్వు శిష్యుడే కదా, మరి రొట్టె మాత్రమే పుచ్చుకుని ద్రాక్షరసం కూడా పుచ్చుకోకుండా వెళ్ళిపోతావా? లేదా ప్రభు బలిలోనే పాలు పొందకుండానే ప్రభులో ఉన్నానన్న భ్రమలో నువ్వు బ్రతుకుతావా? దేవుడు అడుగుతున్నారు. ఒకరు తప్పిపోతే మరొకరు నియమిస్తున్నాడు ఆయన. నీవు నేను తప్పిపోవడానిక ఈ మార్గంలోనికి వచ్చింది? కడ వరకు సాగడానికి, ప్రభులో స్థిరంగా ఉండడానికి. త్రుటిలో తప్పిపోయాడండి, తిరిగి మరలా క్రీస్తు చెంతకు వచ్చిన క్షమాపణ దొరికేది, క్షమాపణ దొరికేది ప్రియమైన వాళ్ళారు. కానీ ఉరి పెట్టుకోవడానికి వెళ్ళాడు, కానీ అపవాది ఉచ్చులో నుంచి తప్పించే క్రీస్తు పాదాల చెంతకు పరిగెత్తలేకపోయాడు. మరి మీ సంగతి నా సంగతి, ఎటువైపు వెళుతున్నాం? ఎటువైపు నీ పయనం? ఏది నీ గమ్యం? యేసుక్రీస్తు ప్రేమను పొందుకోగలుగుతున్నావా? ఆలోచించగలుగుతున్నావు నీ జీవితంలో? ఈ మాటలు వింటున్న మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని. మీ ఉద్యోగాన్ని మీరు పోగొట్టుకోకూడదు, మీ స్థానాన్ని మీరు పోగొట్టుకోకూడదు. వాని భార్య విధవరాలు అవుతుందన్నాడు ఆయన, అలా కాకూడదు. బిడ్డలు భిక్షం ఎత్తుకుంటారన్నాడు ఆయన, అలా కాకూడదు. మన బిడ్డలు ఆదరించే దేవుడైనా ఆయన మనకు ఉండగా, అన్ని విషయాల్లో మన ఎడల కృప చూపు నడిపించే దేవుడు మనకు ఉండగా, మనం చేయాల్సింది పరిపూర్ణమైన నమ్మకాన్ని ఆయన మీద ఉంచటమే. ఏదైనా సాధ్యమే ఆయనకి. యెహోవాకు సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ 12 మంది శిష్యుల్లో నీవెవరిలా ఉన్నావు? ఇస్కరియోతు యోధలాగా, పేతురులాగా ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? దేవుని కృప మనకి ఎలా తోడుగా ఉంది? తప్పిపోవడానికి అది మార్గంలోకి వచ్చింది, అనేకులకు వెలుగు చూపించడానికి. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆయన గురించి నమ్మకమైన పనివారు కావాలని ప్రభు ఎదురు చూస్తున్నారు. దేవుని చిత్తంలోంచి తప్పిపోవడానికి కాదు మనం ఉంది, దేవుని చిత్తంలో కడ వరకు నిలవడానికి ఉన్నాం. మర్చిపోవద్దు. ఒక ఓర్పలాగా, కయ్యనులాగా, ఇస్మాయిల్లాగా, ఏసావులాగా, ఏలియా శిష్యుల్లాగా, ఎలీషా దగ్గర సేవ చేస్తున్న గెహాజీలాగా, ఇస్కరియోతు యోధాలాగా తప్పిపోవడానికి కాదు మనం వచ్చింది మార్గంలోనికి, ప్రభు చిత్తానికి అప్పగించటానికి. ప్రభు మన విషయంలో కృప చూపి అట్టి ధన్యతను మనకిచ్చి మన జీవితాలను వెలుగుతూ నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎర్ర సముద్రమును దాటావు గాని కానాను చేరలేకపోయావు. ఆత్మానుసారమైన ఆరంభమే గాని శరీరుడవై దిగజారిపోయావు. ఎర్ర సముద్రమును దాటావు గాని
చేరలేకపోయాను.